కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడే ఉలిక్కిపడుతున్నారు. రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ని ఎదుర్కోలేకపోయారు. వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. ఇక కేసీఆర్ ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీలోకి ఎంటర్ అయితే ఆ సీన్ వేరేలా ఉంటుందని చెప్పి కేటీఆర్ కామెంట్ చేశారు సార్. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీలోకి ఎంటర్ అయితే ఆయన చూపించబోయే సినిమా ఏంటి? కేటీఆర్ మాటల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే త్వరలో రిలీజ్ కాబోతున్నప్పుడు మనము టీజర్లు ట్రైలర్లు అయితే రాలే, ఎలా ఉంటుందో సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. సో తినబోయే ముందు రుచి చూడడం ఎందుకు అంటారు. అందువల్ల ఇప్పుడు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. సహజంగా పార్లమెంట్ బడ్జెట్ పెట్టాక ఫిబ్రవరి మాసంలో రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది. సో ఈ బడ్జెట్ సమావేశాల నాటికి కేసీఆర్ కోలుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ జిల్లాల్లో పర్యటనలు కూడా చేస్తారని చెప్పారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి కనుక కేసీఆర్ అనివార్యంగా రంగంలో దిగాలి. సో అందువల్ల కేసీఆర్ బ్రాండ్ కేసీఆర్ రీఎంట్రీ అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాను బీఆర్ఎస్ చూపెడుతోంది. అందుకే కేసీఆర్ నడుస్తున్న ఫోటోల్లో రిలీజ్ అయ్యే బయటికి కేసీఆర్ రీఎంట్రీకి పెద్ద ఎత్తున ఆహ్వానం పలకాలనకనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తారని ఒక్కొక్క జిల్లాలో 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలివిడిగా తిరిగి ప్రజలతో మమేకం అవుతారని. ఎందుకంటే ఇదొకంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక పని ఒత్తిళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో అయినా ఉన్నా మీరు జిల్లాల్లో ఉన్నా బీఆర్ఎస్ నాయకుడే. అందుకొరకు కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తాడో అక్కడే 2-3 రోజులు ఉంటారని. కేసీఆర్కు సాధారణంగా ఎక్కడ ఆయన హోటల్లో ఉన్నట్టు నేను గమనించలేదు. ఎక్కడికి పోయినా ఎవరో ఒక పార్టీ నాయకుడు ఇంట్లో ఉంటారు. సో మీకు ఇప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఉంటాడు వరంగల్కి వస్తే అని. సో అందువల్ల నాకున్న సమాచారం ప్రకారం కొన్ని జిల్లాల్లో కేసీఆర్ ఒకవేళ పర్యటించినప్పుడు 2 రోజులు 3 రోజులు అక్కడ ఉంటే దానికి అనుగుణంగా ఆ ఇల్లు ఉందా, ఇప్పుడు కేసీఆర్కి ఇప్పుడు ఉన్న ఆరోగ్య స్థితి రీత్యా మెట్లు ఎక్కడము ఇబ్బంది అయితే దానికి లిఫ్ట్ ఉందా అని కేసీఆర్ ఉండటానికి అనుకూలంగా ఉన్న నా పార్టీ నాయకుల హౌజెస్ను కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అందువల్ల జిల్లాలో కూడా 2 రోజులు 3 రోజులు ఉండి రాజకీయంగా పార్టీని ఉత్తేజపరచడం, ప్రజల్ని కలవడం, ప్రతిపక్షాలని అధికార పార్టీని టార్గెట్ చేయడం. సో ఈ పని కేసీఆర్ చేయబోతున్నాడు. ఎందుకంటే సమయం లేదు మిత్రమా అని. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవాలి, కాంగ్రెస్ ఎదుర్కోవాలి, బీఆర్ఎస్ నిలబెట్టాలి. సో అందువల్ల ఈ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి లాంటి బలమైన నాయకులు ఉన్నారు. కానీ కేసీఆర్ వస్తే కేసీఆర్ అందులో అనుమానమే ఉంది. నా అంచనా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటాడు. సో రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఏదో మేము సినిమా చూపెడతామంటారు కానీ ఆ సినిమాకి రేవంత్ కూడా సిద్ధమే అని, ఆయన కూడా నా సినిమా నేను చూపెట్టాలని చూస్తున్నాడు. సో అందువల్ల కేసీఆర్ రావడాన్ని కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతోంది అని కేటీఆర్ అంటున్నాడు. కానీ నాకు తెలుసున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఉలిక్కి పడడం లేదు, ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన తనకు ఎదురెదురుగా తాను ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండడం అనేది బహుశా రేవంత్ రెడ్డి చిరకాల కోరిక ఉంటుంది. ఎందుకంటే ఆయన అసెంబ్లీ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంపించేస్తే తొడగొట్టి మీసం తిప్పి మళ్ళీ వస్తాను సవాల్ చేసి వెళ్ళాడు. సో ఆ సవాళ్ళు, ఆ కళ నెరవేరిన సమయం ఇది. అందువల్ల కేసీఆర్ పైన అయితే ఇన్నేళ్ళుగా పోరాడాడో ఆ కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కూర్చున్న సమయంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి కూడా అనిర్వచనీయమైన అనుభూతి కదా. సో అందువల్ల ఉలిక్కి పడతాడు నేను అనుకోను, పులకరించిపోతాడనుకుంటాను. సో కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడడు, పులకరించిపోతాడు. సో అందువల్ల అదొక రసవత్తరమైన ఘట్టంగా ఉంటుంది, అంతవరకు గ్యారంటీ. తెలంగాణ రాజకీయాలను గమనిస్తున్న వారికి కేసీఆర్ వర్సెస్ రేవంత్ అనే ఆ వాతావరణం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూట్యూబ్లో, టీవీలో మాత్రం మామూలుగా ఉండదు వ్యూస్. ఎందుకంటే కేసీఆర్ బాగా మాట్లాడగలుగుతాడు, సబ్జెక్ట్ ఉన్నవాడు, విషయాలపైన అవగాహన ఉన్నవాడు, చాలా అంశాలు తెలిసినవాడు. అందువల్ల కేసీఆర్కి ఆ పొలిటికల్ స్టేచర్ కూడా ఉంది కదా. అది వాళ్ళ అధికారం కోల్పోవచ్చు, అధికారాలు కోల్పోయినంత మాత్రాన పొలిటికల్ స్టేచర్ తగ్గదు. సో పొలిటికల్ స్టేచర్ కూడా ఉంది కనుక డెఫినెట్గా అసెంబ్లీలో కేసీఆర్ ఎంట్రీని మనం కోరుకోవాలి, ఆకాంక్షించాలి. తెలంగాణ ప్రజలకు అది లాభం అవుతుంది.
తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం పైన పోరాడాలి అని మనసారా కోరుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ లాంటి నాయకుడు, తెలంగాణ కోసం ఇంత చరిత్ర కలిగిన నాయకుడు రాష్ట్ర అసెంబ్లీలో నిలబడి ప్రజల సమస్యలు లేవనెత్తుతూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ పోరాటం జరిపితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది, భారత రాష్ట్ర సమితికి కూడా న్యాయం జరుగుతుంది.